ఉన్నవాడు అనువాడైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. రక్షలకు రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభులకు ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. నైనా నిన్నెంత స్తుతించిన నిరుణములు తీర్చుకోలేము దేవానికి స్తోత్రం స్తోత్రం రాజా. నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. దావీదు కుమారునికి స్తోత్రం స్తోత్రం. అయా నిన్న నేడు నిరంతరమున దేవానికి స్తోత్రం స్తోత్రము తండ్రి. అయా ప్రభానికి స్తుతులు చెల్లించుకుంటున్నాము నైనా స్తోత్రం. అయ్యా ఈరోజు ప్రభానైనా మమ్మల్ని ఈ విధముగా కూడుకొని తండ్రి నీ సన్నిధానములో తండ్రి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవా. అవును తండ్రి, లోకంలో ఈ రోజు ప్రభా అనేకులు ప్రభా తండ్రి నైనా అవును ప్రభా ఈరోజు పండుగ అంటూ ప్రభా విగ్రహాలను పూజించే దినము ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని మీరు ఎన్నుకొని ప్రభా మమ్మల్ని పిలిచి ప్రభా ఈ విధముగా నీ సన్నిధానములు ప్రభా నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. అందుని బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకై వందనాలు తండ్రి. అయ్యా తండ్రి నైనా ఎవరు చూపించలేని ప్రేమ నీది తండ్రి స్తోత్రం. లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ నీది దేవా స్తోత్రములు. అయ్యా నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారని మీరు చెప్తున్నారు. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని తండ్రి కొన్నారు దేవా స్తోత్రములు. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నైనా నీకు వందనాలు స్తుతులు ప్రభువా. అవును తండ్రి, ఇదిగో నైనా నరక్ష అయ్యా ఈ దినమందు నైనా లోకములో ప్రభానైనా అనేకులు ప్రభానైనా ఆహారం లేక ఎందరైతే తండ్రి అనాథకులు నిలిచినారు, అటువంటి వారి కొరకే ప్రార్థించే వారముగా మేము అయ్యి ఉన్నాము తండ్రి. అయ్యా కేవలం ప్రార్థించే వారం మాత్రమే తండ్రి. వాళ్ళకు సహాయం చేస్తున్నట్టు అనేక బిడ్డలను ప్రభా ధారాళమైన మనస్సును మీరు దయచేయండి దేవా. అయ్యా వస్త్రం లేని బిడ్డలకు తండ్రి, ఆహారం లేని బిడ్డలకు తండ్రి, చెంటి బిడ్డలు వృద్ధులు ప్రభా ఈ రోజు ఎందరో ఉన్నారు ప్రభా. అయ్యా మాకు తండ్రి వస్త్రం ఇచ్చారంటే నీ కృప దేవా, ఆహారం ఇచ్చారంటే నీకు స్తోత్రములు దేవా. ఇదంతా నీ కృప తండ్రి స్తోత్రం. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారంటే నైనా నీ కృప. అయ్యా నీకెంత రుణములు నేనే తీర్చుకోలేము దేవా స్తోత్రం. ఏమిచ్చిరు నువ్వు రుణములు తీర్చుకోలేము దేవా స్తోత్రం దేవా. నాడు తండ్రి నేను హాస్పిటల్లో పడకల మీద ఎందరో ఉన్నారు దేవా. అయ్యా అటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఈ విధముగా తండ్రి వారిని జ్ఞాపం చేసుకునే భాగ్యం ఇచ్చిన దేవా స్తోత్రం. అయ్యా మీరు అంటున్నారు తండ్రి నేనా అయ్యా డాక్టర్ కంటే పరమ డాక్టర్ నీవు, వైద్యుల కంటే పరమ వైద్యుడు నీవు. అయ్యా ఈరోజు అయ్యా ప్రభ వారిని దర్శించండి ప్రభా, వారిని ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా తండ్రి నైనా అనేకులు ప్రభ నైనా ప్రాణాపాయకరమైన సమయముల నుంచి ప్రభా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఈరోజు మా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మీరు ఉన్నారు, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నారు. అయ్యా నీతిమంతుల ప్రార్థన వింటున్నానని మీరు చెప్తున్నారు దేవా. అయ్యా నేను ఆలకిస్తున్నాను మీరు చెప్తున్నారు. వందనాలు. అవును ప్రభానైనా ఈరోజు ప్రభానైనా ఎక్కడైతే తండ్రినైనా నీ మహిమకరంగా తండ్రి ఆశీర్వాద పండుగలు అయ్యా ప్రభా తండ్రినైనా అయ్యా ఎక్కడైతే స్వార్థ తండ్రి నైనా కూడికలు జరుగుతున్నాయో అయ్యా నీ చిత్తానుసారం నడిపించండి మీరు నైనా మీరుండి తండ్రి దైవాశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా ఈ రోజు రేపు తండ్రి జర్నీ కాదు అయ్యా ప్రభ ఉన్నతమైన తండ్రి నేను అక్కడ తండ్రి కార్యము జరిగించండి. అయ్యా బెంగళూరు ప్రాంతంలో ప్రభ ఈ 2 రోజుల సభలో ప్రభ మీరు తండ్రి నైనా మహిమను కుమ్మరించమని నైనా నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభా నీ సన్నిధానం తండ్రి నీ మందిరం ఎక్కడైతే కట్టబడుచున్నదో అయా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రతి స్థలమందు ప్రభానైనా ఆ మందిరాలు అద్భుతంగా కట్టబడినట్లు ప్రార్థిస్తున్నాము. అక్కడ మీరుండి కార్యములు జరిగించండి. మందిరం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ తండ్రి నేను పనులు జరిగించే భాగ్యం మీరు దయచేయండి ప్రభా. అయ్యా మా బ్లూ టెంట్ మందిరం మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ సంఘమును ప్రభా ఈ సభను ప్రభా అయ్యా నేను ఒక ఉత్సవమైన సభముగా మీరు ఏర్పరచండి కూడా ప్రార్థిస్తున్నాను. ఒక అద్భుతమైన కార్యం మీరు జరిగించండి అయ్యా. నిశ్చిత్తమైతే మాకు మంచి స్థిరమైన స్థలముని మీరు దయచేస్తామని అయ్యా విశ్వసిస్తున్నాము. అది నీ మీద మేము నమ్మకం ఉంది ప్రభా. అయ్యా మీరు ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చేసే దేవుడు.
అయ్యా ఈ ప్రాంతాలకు ప్రభా, అయ్యా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు దేవా, అయ్యా మీరు ఒక తండ్రి నైనా గొప్ప స్థలముగా మీరు ఏర్పరచు, అనేకుల రక్షణ పొందినట్లు ప్రార్థిస్తున్నాం. అనేకులకు తండ్రి నేను ఒక తండ్రినైనా అయ్యా జీవము తండ్రినైనా అయ్యా మార్పరిచే స్థలముగా మీరు ఏర్పరచమని కూడా ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ఇంతవరకు మీరు నడిపించిన దేవుడు, ఇక ముందు గొప్ప కార్యం జరిగించే దేవుడు. అయ్యా ఏది జరిగిన నీ చిత్తమని నమ్ముచున్నాం. అయ్యా మా చిత్తంగా కాకుండా, మా ఆలోచనకరంగా కాకుండా, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అనేకులను ప్రభా ధారాళంగా మీరు నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా దైవస్థులు మీరు జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా వారి పట్ల నీ చిత్తమేమనగా జరిగించండి ప్రభా. ఆ కుటుంబం తండ్రి ఒక ఆశీర్వాద కుటుంబం మార్చండి అయ్యా తండ్రి. వారు కలిగి ఉన్న ఆలోచనలు ప్రభా యావత్తు ప్రభా నీ చిత్తానుగా మీరు నడిపించండి ప్రభా. వారికి దర్శనం నేను నడిపించండి ప్రభా. మీరు వారితో మాతో నేను మాట్లాడే దేవుడు మీరు అయినారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, నా బాధలలో నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, నా బాధలలో నెమ్మదినిచ్చేను. హల్లెలూయా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, మీరు మాతో మాట్లాడే దేవుడు అయి ఉన్నారు తండ్రి. స్తోత్రం. అయ్యా నైనా ఏ పని జరిగించాలని కూడా ప్రభా నీ దైవసేవకంతో మీరు మాట్లాడే ప్రభా ఆ పనులు మీరు జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఇదిగో నైనా ఊర్లో తండ్రి నైనా మరి తండ్రి తీసుకొని నేను స్థలమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ పాద సన్నిధానంలో మొరపెట్టి తండ్రి నైనా మరి మీరు కార్యం జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఆ స్థలముకు ఎవరైతే ఓనర్లు అయినారో అయ్యా ప్రభు, ఎవరైతే సహకారంగా ఉన్నారో నీ దైవ సేవకులకు ఎవరైతే సపోర్ట్ గా ఉంటున్నారో ఆ యొక్క బిడ్డలు మీరు మనసు మార్చి ప్రభా నేను తగిన రేటుకు మీరు నేను మాకు ప్రసాదించండి. ఆర్థిక సహాయం మాకు దయచేయండి. ఆ స్థలముని మీరు గొప్ప కార్యములు జరిగించండి. నేను రాబోయే రోజుల్లో ప్రభా నైనా అయ్యా మమ్మల్ని ఒక ఉన్నతమైన వారిగా మీరు అక్కడ జరిగిస్తారు, కార్యములు జరిగిస్తారు. ఏది జరిగిన నిశ్చితమైన మీరు జరిగిస్తారని నమ్మకంతో ప్రార్థిస్తున్నాము దేవా. మీరు అంటున్నారు తండ్రి అయ్యా నైనా మీరు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించుడి, అప్పుడు మీ కార్యములు జరగవాలని మీరు చెప్తున్నారు దేవా. ఆ యొక్క తండ్రి నమ్మకంతో ప్రార్థిస్తున్నాము దేవా. అదే విధంగా ఈ స్థలమును కూడా మాకు తండ్రి నేను మీరు దేవ సొంతంగా అభివృద్ధి చేస్తారని నమ్ముచున్నాము దేవా. స్తోత్రములు అయ్యా. మరి ఆరోగ్య తండ్రి ఆంటీ గారు ప్రభా నేను ఈ స్థలమును అమ్మి ఉన్నారని ప్రభా నమ్ముతుంది నేను అవించున్నాము దేవా. అయ్యా నీ చిత్తం అయితే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టు కార్యములు జరిగించు. ఇక్కడనే ప్రభా తండ్రి ఒక అద్భుతమైన